ఇది ప్రజాపాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుంచి అంటున్నారు. జనాలు మోసపోయి ఓటేశారు. ఇప్పుడు అంటున్నారు మేము మోసపోయామని. ఎందుకంటే ఈ 2 నెలల్లో తెలుస్తుంది వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ కింద మంచిగా 24 గంటలు నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు చూస్తే ప్రతి దండాలో కానీ గుడాల్లో కానీ వాటర్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఊర్లోనే కాదు హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి ఉంది. మామూలుగా రోజైతే వాటర్ బాగా ముందు వచ్చేవి. 2 మంత్స్ నుంచి వాటర్ రాక స్లమ్లలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక. ఈ ఎండాకాలంలో వాటర్ ఎక్కువ తాగుతారు, స్నానాలు చేస్తారు, వాటర్ సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి మేము ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆఫీస్కి వచ్చి మేము ధర్నా చేస్తున్నాం. ఏ అధికారులు వచ్చి స్పందించట్లేదు. మేము నీళ్ళు ఇస్తాం, వాళ్ళు ఇచ్చేటోళ్ళు అయితే అధికారులు వచ్చి చెప్పాలి కదండి. మేము నీళ్ళు బాగానే ఇస్తున్నాం, రోజుకు 2 గంటలని, అర్ధ గంట కూడా ఇవ్వట్లేదండి స్లమ్లలో. మా దగ్గర ఒక నందనవనం స్లమ్ ఉంది, అక్కడ వాటర్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఈ ప్రజాపాలన అనేది ఇక్కడ లేదండి. వాళ్ళు ఢిల్లీలో మూటలు పంపించడంలో ఉన్నారండి. వాళ్ళు కొరత అప్పుడు 10 సంవత్సరాలు లేదు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో లో ప్రెజర్ ఉందా అండి? 10 సంవత్సరాలు మేము ఎవరు ధర్నా ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం? వాటర్ రాకనే కదా. లో ప్రెజర్ ఎందుకు ఉంటుంది? నీళ్ళు ఎప్పుడు ఎండాకాలంలో లో ప్రెజరే, వర్షాకాలంలో లో ప్రెజరే, ఎప్పుడు లో ప్రెజర్ ఈ 2.5 సంవత్సరాలు. అందుకే ఇప్పుడు 9 ఏళ్ళ కాలేదు. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూస్తే ఒక వాటర్ సమస్యనే కాదు, డ్రైనేజ్ సమస్య. ప్రతి ఒక్కటి చెత్త తీసేటోళ్ళు చెత్త తీయట్లేదు. డ్రైనేజ్ ఎక్కడ చూస్తే అక్కడ పొంగుతుంది. అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు ప్రజలు కావాల్సుకొని ఒక పదండి, మీరు మా స్లమ్లలో పదండి, వాళ్ళే మాట్లాడతారు, మేము మాట్లాడడం. ఈ ప్రభుత్వం బాగుండేనా, బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండేనా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారో ఒకసారి ప్రజల్ని అడిగి తెలుసుకోండి మీరు. కేసులకు మేము భయపడమండి. కేసులకు కాదు, తెలంగాణ తెచ్చిన ఉద్యమాలప్పుడే కేసులకు భయపడలేదు. ఈ చిన్న చిన్న కేసులకి మేము భయపడమండి. మా ప్రభుత్వం వచ్చాక ఈ కేసులు ఏమున్నా మేము అప్పుడు చూసుకుంటాము. కానీ అండి మా ప్రభుత్వం వచ్చాక కేసులు ఉన్నా మేము ఏదున్నా అన్ని ధైర్యంగా ఎదుర్కొంటాం. రాక్షస పాలనే ఉంది. సీఎం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నీళ్ళ గురించి రోడ్డు మీద కూడా పడ్డారు. ఆయన అన్ని దౌర్జన్యం చేసి అన్ని ఇండ్లు గోలగొట్టడాలు ఇవి చేయడాలు ఆయనకు అదే పని ఉంది. ఆయనకు మంచి పనులు మాత్రం చేస్తలేడు. ఆయన ఉండి కూడా లాభం లేదు జనాలకైతే. మా ఎమ్మెల్యే గారు దగ్గరికి వచ్చి నీళ్ళ కొలుతుంది అనేసి మా ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాము. ఇప్పుడన్నా మారాలి సీఎం గారు. కేవలం మీరే ఉన్నారు కదా, ప్రజలు రాలేదని అంటున్నారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? ప్రజలు రాలేరా? వీళ్ళంతా ప్రజలు కారా? నీళ్ళకి బాధ ఉన్నోళ్ళే వచ్చిర్రు. మా ఎంబట మా డివిజన్లలో నీళ్ళకి బాధ ఉన్నోళ్ళే వచ్చిర్రు. ఎందుకు రాలేరు? ప్రతి ఇంటింటికి బాధనే ఉంది. ఎప్పటి నుంచి ఉంది సమస్య? వాటర్ సమస్య మార్చి నుండి ఎక్కువైపోయింది. హైదరాబాద్ మొత్తం ఉంది. ఎల్బీనగర్ అనే కాదు, హైదరాబాద్ మొత్తం ఉంది. చుట్టుపక్కల ఎక్కడ లేవు నీళ్లు. అప్పుడు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చారు? మరి కేసీఆర్ గారు ఊర్లలో కూడా పల్లెటూళ్ళలో మిషన్ భగీరథలు అవన్నీ తేలేడా? కేసీఆర్ గారు ఉచిత వాటర్ ఇచ్చిండు కదా మరి కేసీఆర్ గారు. మరి అప్పుడు ఎట్లుండే మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు? మరి ఇప్పుడు సీఎం మంచివాడు కాక సీఎం మంచిగా లేదు. ఆయన దిగితే అన్ని మంచిగా అవుతాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఉచిత నీళ్ళు ఇచ్చాడు, మంచినీళ్ళు 20 లీటర్ మినహాయింపు ఉచిత నీళ్ళు ఇచ్చాడు, ఉచిత ఇండ్లు కట్టాడు. అదంతా కేసీఆర్ గారికే ఉంటుంది. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు ఉచిత నీళ్ళు ఇస్తున్నాడా అని చెప్పేసి. అప్పుల పాలని పిల్ల చుక్క ఇస్తలేడు రేవంత్ రెడ్డి. నీళ్ళు లేకుండా అన్నం పెట్టకు నీళ్ళు ఇవ్వాలంటారు. మన సమాజంలో నీళ్ళు లేకుండా ఎందుకండి ఈ ప్రభుత్వము? వేస్ట్ ప్రభుత్వం అండి. ఎందుకంటే ప్రజల్లో వింటున్నాం కాబట్టి వచ్చాం మేము. ఎండలో వచ్చే అవసరం లేదు మహిళలకి. అక్కడ గోస ఉన్నారు కొంతమంది అయితే పాపం. రెంట్లు కట్టుకొని వాటర్ బిల్లు కట్టుకొని నీళ్ళు లేకుండా ఎందుకండి? ట్యాంకర్లు కొందామంటారు విపరీతంగా రేట్లు. కేసీఆర్ ప్రభుత్వంగా ఉచితంగా పోయించాం మేము, ఉచితంగా వాటర్ పోయించాం ట్యాంకర్లు. ఆ పేరు ఇంకా జనాలలో అదంటారు, మాకు కేసీఆర్ కావాలంటున్నారు. ఎందుకని? ఆయన సేవలు అట్లాంటివి కాబట్టి, మామూలు సేవలు కావు. వాళ్ళే ఒప్పుకున్నారు ఒకప్పుడు ఉచిత వాటర్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి. ఆ గంట కేసీఆర్ గారిదండి. ఈ ప్రభుత్వం అనేది వేస్ట్. ప్రజాపాలన అంటే ఇది కాదు. మంచినీళ్ళు లేక ప్రజాపాలన కాదు. మంచినీళ్ళు లేవు. అధికారులు ఏం చెప్తున్నారు? నిధులు లేవు, ఏదో పొంగుతారు. వాళ్ళు ఏం చేస్తారు? పని నుంచి ఆర్డర్ కావాలి కదా. ప్రజాపాలన అంటే సీఎం ఆర్డర్ ఉండాలి. ఏమని? నా ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వండి, నా ప్రజలకు ఇల్లు కూలగొట్టకుండా చెప్పాలి. కేసీఆర్ చెప్పాలి, మన వీరేంద్ర రెడ్డి చెప్పాలి. ఆయన చెప్పకుండా కూలగొట్టేయండి, మంచినీళ్ళు ఆపేయండి. ఆయనకు తెలుసు ఇక ఈసారి మళ్ళీ రానని తెలుసు.
తెలిసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాడు. తెలిసి చేస్తున్నాడు, ఆయన తెలుసు ఆ విషయం. పైపులు వదిలిపోయినాయి అంటున్నారు, ఏమంటున్నారు? ఏమై చెప్పినా మేము ఇప్పుడు ఏమైపోతుంది, మీరు వ్యతిరేకం, మా కేసీఆర్ కోసం మేము పోరాడుతున్నాం, మా పార్టీని తరపు నుంచి అని ఒకటి మమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఆయన 10 ఏళ్ల పాలన అంటుండు కదా, ఇప్పుడు మా పార్టీ తరపు నుంచి కాకుండా బయట సమాజం ప్రజలే అందరూ రేపు ఇంకొక 6 నెలలు ఏడాది అయినాక ఆయన ఏమేం చేస్తాడో, ఇంకా జూన్ 2వ తారీఖు నాడు రిలీజ్ చేసిన పథకాలు రిలీజ్ చేయనప్పుడు ఎవరు ఏం చేస్తారు అనేది తెలుస్తుంది. చెరువులు వెళ్ళిపోయినాయి, అవి వెళ్ళిపోయినాయి అంటే ఈ 2 నెలలకే చెరువులు ఎండిపోతాయా? 2 సంవత్సరాలు అధికారం వచ్చి 2 సంవత్సరాలకే అన్ని డబ్బులు పోయినాయి, అన్ని పోయినాయి. ఆయన సత్య హరిచంద్రుడు అయితే ఓటుకు నోటు దొంగ కేసు 10 ఏళ్ల పాలన చేస్తా అంటుండు కదా. ఆ 10 ఏళ్ల పాలనలో మళ్ళీ చెప్పలేము, అవే డబ్బులు ఇవన్నీ వెనకేసుకొని మా పేర్ల మీద ఈ ప్రజలందరూ తీసుకొని గెలిస్తే చెప్పలేము. ఇదివరకు రాజీవ్ గాంధీని ఎట్లా చేసిరో ఆయనను కూడా అదే పని చేస్తారు. అంతే, ఆయనకు ఒక లాటరీ లాగా అదృష్టం కలిగింది, లక్కీ డ్రా లాగా తప్ప ఆయనకు అవగాహన లేదు. అసలుకి చెప్పాలంటే ఏదైనా దేశం ఏలాలంటే ఒక పెద్ద మెండు అనేది బుర్రలో తిరగాలి. అరే ప్రజలు ఏంది, ఇదేంది, అన్నం లేకున్నా పచ్చి మంచినీళ్ళు తాగైనా బతకగలుగుతాడు ఒక దేశం మీద మనిషి అని ఆయన ఆలోచించాలి. ఆయన మంచిగా ఏసీలో కూర్చొని నేను హైఫైగా ఉంటున్నాను, ఆయన వరకే చూసుకుంటున్నా. ఆయన ప్రజల కోసం చూసినట్టు అనిపించట్లేదు. పోయినప్పుడు చూద్దాం, అది కలగా అంటుండేమో మరి. కనని ఇక్కడికే అందరు ఇప్పటికే ఆయనని ఎగతాళి చేస్తారు. ఇంకా అక్కడ పోయి కూడా ఇంకా ఎగతాళి అవుతాడేమో మరి అక్కడ బయట దేశం వెళ్ళి. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లా ఉంటుంది అంటే చూస్తారు కదా, అది చెప్పాము. ఇంకా మేము చెప్పాం, అది మాటలతో చెప్పలేము. అది అనేది కళ్ళ కూడా కనబడితేనే అది ఓకే అవుతుంది. ఆయన ఏది చెప్పినా ఇప్పుడు మేము దొంగలం అయిపోయినాం. దొంగలు అయ్యి కేసీఆర్ ఏం తినలేదు చెప్పాలంటే. ఆయన కడుపులో పుట్టిన బిడ్డల కంటే ఎక్కువ చూసుకుండు తెలంగాణలో. ఎవరు 10 ఏళ్లలో ఏ అమ్మాయినా కానీ 20 ఏళ్ళు దాతనే కొడుకు సక్కరంగా ఇంటలేడు. ఆయన తెలంగాణ తెచ్చి ఇన్ని అభివృద్ధులు చేసి ఎవరు చూపించలేదు కూడా. మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు అనేది కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది బిడ్డ, 4 పైసలు వెనుక దాచిపెట్టుకోవాలి, ఖరాబ్ చేయొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వము పానాలకు ముప్పు, అన్ని కర్ఫ్యూలు ఇవే. నాది ఓల్డ్ సిటీ, నేను పుట్టింది ఓల్డ్ సిటీ చార్మినార్లో. విన్నాం, ఎన్నో విన్నాం కాంగ్రెస్ గురించి. అప్పుడు కాంగ్రెస్ అలాగుంది, ఇప్పుడు కాంగ్రెస్ అలాగుంది చెప్పాలంటే. నమస్కారం అండి, జై తెలంగాణ.